వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా భూ ఆక్రమణల వార్తలను ఆయన ఖండించారు. తాను ఎక్కడా భూములను ఆక్రమించలేదని, వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. రమణారెడ్డి మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. రంగసముద్రం పంచాయతీలోని సర్వే నంబర్ 930/2లో 35 సెంట్ల స్థలానికి సంబంధించి భూమి లేని పరిస్థితిలోనూ వ్యక్తిగత పేరు మీద తప్పుడు ఎక్సైజ్ రిజిస్టర్ చేయించుకున్నారు. దేవుని పేరు అడ్డం పెట్టుకుని అధికారులు, మీడియా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నవారు పాలకోళ్లను రాఘవేంద్రారెడ్డి, బైరిశెట్టి శ్రీనివాసులు అని ఆరోపించారు. సాగుతూ కంటిన్యూగా ఇప్పుడు 20 సంవత్సరాల రాజకీయాల్లో ఆయనతో పాటు ఉంటున్నా. ఏ రోజు కూడా ఏ భూమి జోలికి పోలేదు, ఏ ఆఫీసర్ జోలికి పోలేదు, ఏ లంచము జోలికి పోలేదు. జనాలకు నేను పనిచేస్తూ సార్కు వెనక ఉంటూ ప్రతి విషయంలో మీ అందరికీ అందుబాటులో ఉంటూ బద్వేలు రాజకీయాలలో చాలా కీలకంగా 7 సార్లు గెలిపించే దాంట్లో మేము కూడా సారు చెప్పిన విధానం పాటించి అన్ని విషయాల్లో ముందుంటున్నాం. రాజకీయంగా నేను ఎదుగుతున్నానని, బిజినెస్గా నేను ఎదుగుతున్నానని చెప్పి ఒక కుయుక్తులు పడే నక్కలు వెనక ఉండి నడిపించి పేరు డాక్యుమెంట్లు తీసుకొని ఈ డాక్యుమెంట్లు రమణారెడ్డి కబ్జా చేసినాడని చెప్పి నా మీద అభియోగం చేసినారు. ఈరోజు మీ ముందే నేను చెప్తున్నా, ఇదే డాక్యుమెంట్ పేరుకినైతే మీరు ఏం చెప్తే దానికి నేను శిక్ష అర్హంగా ఉంటా. ఏదైతే నిజమైతే ఆ పేరు డాక్యుమెంట్లో వాళ్ళే చెప్పాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ ఒక భక్తితో ఒక చైర్మన్గా ఒక టెంపుల్ ల్యాండ్ లాక్కున్నామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఒక చైర్మన్గా చేసేటప్పుడు ఆ ల్యాండ్ టైటిల్ ఎలా ఉంటుంది, ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ ఉందనేది అడగకుండా ఒక ఫేక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు టీవీలకు ఎక్కి నా మీద బదనాం చేస్తున్నారు. నిజంగా ఆ డాక్యుమెంట్ గురించి నేను చెప్తాను. పోరుమామిల్ల రంగసముద్రం పంచాయతీలో సర్వే నెంబరు 930/2లో పూర్తి విస్తీర్ణం 7 ఎకరాల 7 సెంట్లు. ఇందులో ఈ డాక్యుమెంట్లో వాళ్ళకు ఉండే ఆచారాలకు 2.5 ఎకరా. ఈ 2.5 ఎకరా 30 సంవత్సరాల నుంచి ఈ డాక్యుమెంటు ఈసీ తీసుకొచ్చినాం. అంతకుముందు 20 సంవత్సరాలు వెనక్కిపోతే ఈసీ ఉంది వాళ్ళ పేరుతో. వాళ్ళకు ఉండే ఆచారాలకు 2.5 ఎకరా. ఈ 2.5 ఎకరాలో వీళ్ళ దగ్గర నుంచి నేను 90 సెంట్లు కొనడం జరిగింది. నేను డైరెక్ట్గా ఆచార్య దగ్గర కొనలేదు. ఇల్లా రామకృష్ణారెడ్డి టీచర్, అజముద్దీన్ తింగిరి వాళ్ళ ఇద్దరి దగ్గర 90 సెంట్లు ల్యాండ్ కొన్నాం. ఈ కొన్న తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు, ఆచార్యుల దగ్గరే రిజిస్టర్ ఉన్నది. అప్పుడు డైరెక్ట్గా మేము ఎవరికైతే అమ్మినామో డైరెక్ట్గా ఆచార్యుల నుంచి ఒక 3 వ్యక్తులకు 90 సెంట్లు రిజిస్టర్ చేయించినాం. చేయించిన తర్వాత ఆచార్యులకు ఉండే డాక్యుమెంట్లో 2.5 ఎకరాలు వాళ్ళ అన్నకు ఎకరా 25 సెంట్లు వస్తుంది, ఇతనికి ఎకరా 25 సెంట్లు వస్తుంది. ఈ ఎకరా 25 సెంట్లకు గాను మాకు మళ్ళీ 90 సెంట్లు అమ్మిండు. మళ్ళీ నిన్న వచ్చేసి 35 సెంట్లు అమ్మినాడు. టోటల్ ఈ గంగాచార్య అనే అతను 2 ఎకరాలు అమ్మిండు. అంటే ఇతనికి ఉండేది ఎకరా 25 సెంట్లు. ఇది నేను చెప్పడం లే, ఇది డాక్యుమెంట్ చెప్తా ఉంది. నేను ఏదైతే కొన్నానో అందులో నేనైతే ఏదైతే అమ్మినో చట్ట ప్రకారంగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే పేడ్ డాక్యుమెంట్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కడో అద్దులు తెల్లు వాళ్ళు ఈ ఏరియాకే రాలేదు. ఈ పేపర్లు పెట్టుకొని బయట ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎంఆర్ఓకు అప్పీల్ చేసుకున్నారు. ఎంఆర్ఓకి అప్పీల్ చేస్తే ఎంఆర్ఓ మీకు ల్యాండ్ లేదు, ఎక్సెస్ రిజిస్టర్ అమ్మినారు, మీకు ఆల్రెడీ ఉన్న కాడికి మీకు కంప్లీట్ అయింది, అమ్మొద్దు అని చెప్పినా ఎంఆర్ఓ మాట ఇన్నరో ఇల్లేదో తెలియదు. మాకు వచ్చిన సమాచారం. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు. ఈ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కోర్టులో వేశారు. మమ్మల్ని రమణారెడ్డి అక్కడికి రానిటం లేదు, ఈ డాక్యుమెంట్లో మాకు భూమి చూపిండి అని చెప్పి ఇది టెంపుల్కు ల్యాండ్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. కోర్టు వారు ఎంఆర్ఓకి పంపించినారు. ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి చట్ట ప్రకారంగా మేము ఉంటాం. ఇది ఫస్ట్ ఇతనికి ఉండే డాక్యుమెంట్. ఇది డాక్యుమెంటు 2.5 ఎకరా ఇతనికి మదర్ డాక్యుమెంటు. ఇందులో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎకరా 25 సెంటు వాళ్ళ అన్న అమ్మిండు. వాళ్ళ అన్న కూడా ఈ పోరుమాలిలో ఉన్నాడు, బతికే ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. ఈ ఎకరా 25 సంబంధించిన దానికి ఇతనికి ఆన్లైన్లో ఉంది.
వాళ్ళ తమ్ముడు ఆన్లైన్లో ఎకరా 25 సెంట్లు ఎక్కించుకున్నాడు. ఈ లింక్ వేసి ఎకరా 25 సెంట్లే అతను అమ్మాలి. అయితే అతను చేసింది ఏంటి, మాకు అమ్మిన తర్వాత మమ్మల్ని డబ్బులు అదనంగా అడిగి నువ్వేనా డబ్బులు ఇవ్వకపోతే నేను వేరే వాళ్ళకి చేస్తానని డిమాండ్ చేసిండు. నాకు ఏదైతే ల్యాండ్ ఉందో దాని వరకే నేను చేయించుకుంటాను, మిగతాది నీ ఆన్లైన్లో ఉంటే తీపించుకోమని చెప్పినాను. అతను వినకుండా డిమాండ్ చేసి వేరే వాళ్ళకు డాక్యుమెంట్ చేసినాడు. ఈ ఎకరా 25 సెంట్లకు గాను 2 ఎకరాలు చేసినాడు. ఈ 2 ఎకరాలకు సంబంధించిన మీకు పేపర్ చూపిస్తున్నా. ఒక డాక్యుమెంట్ 30 సెంట్లు, ఒక డాక్యుమెంట్ 30 సెంట్లు, ఒక డాక్యుమెంట్ 30 సెంట్లు. ఈ 3 డాక్యుమెంట్లు నా ద్వారా ఉన్నది. ఈ 90 సెంట్లు మా అనుభవంలో ఉంది. ఆ తర్వాత మాకంటే ముందు 75 సెంట్లు అమ్మినాడు. వాళ్ళ అన్న అమ్మింది ఎకరా 25 సెంటు డాక్యుమెంట్. ఇది ఈయన కంటే ముందు అమ్మింది ఎకరా 25 సెంటు డాక్యుమెంట్. ఇతనే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ముందు 75 సెంట్లు అమ్మిన డాక్యుమెంట్. 75 ఒక 90 ఈ డాక్యుమెంట్. ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మాకు 2021లో మాకు డాక్యుమెంట్ అమ్మింది. ఆ తర్వాత గంగాచారి మమ్మల్ని డబ్బులు ఇవ్వలేని ఉద్దేశంతో అతను అమ్మిన డాక్యుమెంట్ చూపిస్తాయి కూడా. ఒక డాక్యుమెంట్ 25 సెంట్లు, ఒక డాక్యుమెంట్ 10 సెంట్లు. ఈ డాక్యుమెంట్ ఎవరు చేశారు, అదే గంగాచార్య అతను, బైరిశెట్టి శ్రీనివాసులు, రాఘవేంద్ర అని, ఈ రమణారెడ్డి అని వాళ్ళు ముగ్గురు కలిసి టెంపుల్ పేరు అని చెప్పి వాళ్ళు ఓన్గా చేసుకున్నారు, వాళ్ళ పర్సనల్ పేరు. అతను దానైక్యం ఇచ్చినాడు టెంపుల్కి అని చెప్పారు. ఎక్కడ ఈ డాక్యుమెంట్లో దానైక్యం అనేది లేదు. మా సొంత ఖర్చులు ఇచ్చినాము, నీకు డబ్బు ఇచ్చినాము, మార్కెట్ యార్డ్లకు డబ్బు కట్టి తీసుకున్నామని చూపించాడు. చూడండి ఎంత ఉంది ఇక్కడ, 19 లక్షలు అతనికి డబ్బు ఇచ్చి మేము చేసుకున్నట్టుంది ఒక డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ 7 లక్షల చిల్లర ఇచ్చినట్టుంది. ఇది రాబోయే రోజుల్లో ఎవరికి లేదు, వాళ్ళ పిల్లలకు అమ్ముకునేదానికి దీన్ని రాశారు. ఏదైతే ఎక్సెస్ డాక్యుమెంట్ ఈ 2 చేశారో ఈ 2 డాక్యుమెంట్లకు మా పిల్లలకు మా వంశానికి అని చెప్పి వాళ్ళు రాసుకుంటారు. ఎప్పుడైతే ఈ 2 డాక్యుమెంట్లు చెల్లదని చెప్పినాక ఇది ఇప్పుడు టెంపుల్ పేరు చెప్పి మేము టెంపుల్ చైర్మన్ము, మాకు టెంపుల్ ఆక్రమణ చేసినాడు రమణారెడ్డి అని చెప్పి మీడియాకి ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఈ డాక్యుమెంట్. ఇందులో మీకు భయం ఎందుకు, మీరు డాక్యుమెంట్ ఎకరా 25 సెంట్లు మీరు వేసినారు. ఈరోజు ఏం చెప్తానంటే మా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉందంటారు. మీ దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంటే ఈ ఎకరా 25 సెంట్ల పైకి ఈ లింక్ డాక్యుమెంట్ వేసి ఎందుకు ఈ ఖాతా నెంబర్ వేసి మీకు రిజిస్టర్ చేసిండ్రు. ఆ రమణారెడ్డికి అమ్మంగా ఫోన్ మా దగ్గర ఒక ఎకరా డాక్యుమెంట్ ఉందని ఒక ప్రచారం చేస్తుంది. నన్ను చేసి నింటే ఆ ఎకరా గురించే మీరు దీంట్లో డాక్యుమెంట్ వేయాలి కదా. ఇది లింక్ డాక్యుమెంట్ ఇదేసినారు. ఈ 2.5 ఎకరాల్లోనే ఎకరా 25 సెంటు ఆన్లైన్ ఖాతా నెంబరే వేసేసింది. భూమి ఉండేది 2.5 ఎకరే. ఆల్రెడీ ముందుగానే నువ్వు ఎక్సెస్ అమ్మినావు, మళ్ళీ ఇట్లా అమ్ముతున్నావు. ఎక్సెస్ అమ్మితే భూమి ఎవరు బాధ్యులు? సబ్ రిజిస్ట్రార్ ఈసీ చెక్ చేయకుండా రిజిస్టర్ చేశాడు. ఈరోజు మేమంతా బలి అవుతున్నాము. అంటే నేను రాజకీయంగా ఉన్నానని చెప్పి, నేను ఎదుగుతున్నానని చెప్పి రమణారెడ్డి మీద నిందలేసేదానికి ఇది ఎవరైనా ఒక టెంపుల్ చైర్మన్ అనే అతను తెలివికల్లోడైంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలా? ఇది లీగల్గా చెల్లుతుందా లేదా అని చెప్పి చూపించుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నోటీస్ నాకు ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఏదన్నా ఉంటే నేను మాట్లాడిండేవాడిని. నేను ఈరోజు టెంపుల్ ఆక్రమణ నేను చేసేవానా? నేను ఈరోజు మీ అందరూ అడిగితే 25 సెంట్లు అయ్యప్ప స్వామి గుడికి ఇస్తానని చెప్పిన. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నాం 30 సెంట్లు. ఆ 30 సెంట్లు గుడి కూడా నా ఒక్కనికి కాదు, పూర్మాల టౌన్కి సంబంధించింది. నేను టెంపుల్ భూమి ఆక్రమించుకోవడం ఏంటి? నా హిస్టరీలో డీగేట్ అనేది లేదు, కబ్జాలు అనేది లేదు. ఏ ఒక్క ఆధారం ఉన్నా కూడా ఏదో నేను సిద్ధంగా ఉంటాను. నేను బిజినెస్ మ్యాన్. ఈరోజు నన్ను బదనాం చేసేదానికి పని చేస్తున్నాడు అతను. టెంపుల్ చైర్మన్ ఇంత తప్పుగా పట్టించి నువ్వు టెంపుల్ ఏ రకంగా డెవలప్ చేస్తావు? నిన్న ఛానల్ ఏం చెప్పారు, 3.5 ఎకరా స్టాంపరింగ్ చేసినాడు రమణారెడ్డి, ఆ ల్యాండ్ను వేరే టైటిలే మార్చినాడు అన్నాడు. ఏ ల్యాండ్ నాకు ఆ 3.5 ఎకరా నాకు చూపించాలి ఆయన, ఆ టైటిల్ అనేది. రాజన్యూస్ వాళ్ళు కానీ సుమన్ టీవీ వాళ్ళు కానీ నాకు విల్లాలు ఉన్నాయని చెప్పిండ్రు, ఒక 20-30. ఆ విల్లాలు కూడా వాళ్ళు చూపిస్తే వాళ్ళకు రాసిస్తాను నేను ఎక్కడైనా. ఏమి నేను
నేను సైకిల్ తిరిగితే వీళ్ళకి ఏమి నొప్పా? ఏమి నొప్పి వీళ్ళకు సైకిల్లో తిరిగితే తప్పేముంది? 10 వారం సైకిల్ నేర్చుకొని, మోటార్ సైకిల్ నేర్చుకొని, కారు నేర్చుకొని ఈరోజు విమానాలు ఎక్కుతున్నారు. తప్పేమి అంటున్నా? రమణారెడ్డి సైకిల్లో వచ్చిండు, ఆయనకి ఏమీ లేదు, ఇదేనాల్సిన అవసరం. 20 ఏళ్ల నుంచి నేను కష్టపడినా, సైకిల్లో దొక్కినా, బల్బులు అమ్మినా, టీవీలు అమ్మినా, ఫ్యాన్లు అమ్మినా, అన్ని చేసి కష్టపడే రాజకీయాల్లోకి వచ్చిన. ఈరోజు రాజకీయాల్లో సేవ చేయాలని చెప్పి గోవిందరెడ్డి అన్న అడుగు జాడల్లో నడుస్తున్నా. ఈరోజు నేను కష్టానికి నాకు 2 ఏళ్ళ మార్కెట్ యార్డు మా వైఫ్కి ఇచ్చారు. మా వైఫ్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక తొలి మహిళ బద్దెల తాలూకాకు ఉండకూడదా? వాళ్ళ ఇంట్లో 2 పదవులు ఇచ్చినారని దుష్టప్రచారం చేసే వాళ్ళకు నేను ఈరోజు చెప్తున్నా ఛాలెంజ్గా. తప్పేముంది? ఈ తాలూకాకు ఫస్ట్ మహిళ మా భార్య మార్కెట్ యార్డ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు ఇచ్చినందుకు మేము ఈరోజు 10 కోట్ల నిధులు తెచ్చి బద్వేల్ తాలూకాలో మేము డెవలప్ చేసినాం. నా మార్కెట్ యార్డ్ గురించి బద్వేల్లో కానీ ఎక్కడ ఇన్కమ్ బిల్లుతో ఈరోజు నిలబడిపోయినాయి. ఎవరు పట్టించుకునే నాలుగు లేడు. ఒక మహిళను మీరు మాట్లాడాల్సిన ఇదే మా ఫోటోలు పెట్టి టీవీలో చూపాల్సిన అక్కడే ఉన్న ఫ్యామిలీ ఫోటోలు. ఎస్, నేను తప్పు చేసి నింటే రమణారెడ్డి మీద మీరు పోండి, కోర్టు పోండి, లీగల్గా పోండి. ఏ ఛానల్ అయినా దయచేసి మీకు ఒక రిక్వెస్ట్, అందరూ కాదు, ఏదైనా మీకు ఎవిడెన్స్ ఉంటే నాకు నిజంగా మీరు ప్రూఫ్తో సహా మీరు వస్తే నేను వస్తా. దయచేసి నన్ను అర్థం చేసుకొని ఏది పట్టేది రాయకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసినారు, మీకు ల్యాండ్ లేదు, మీరు ఎంజాయ్మెంట్లో లేరు. ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఎంజాయ్మెంట్లో 4-5 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు పంచాయతీ పన్ను కట్టుకుంటున్నారు, వాళ్ళు చుట్టూ కాంపౌండ్లు పెట్టుకున్నారు, లేఅవుట్ వేసినారు. మీరు మధ్యలో ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇచ్చాడు, ఎంఆర్ఓ ఇచ్చినాడు. మీకు ఎంఆర్ఓ మీద నమ్మకం లేకపోతే ఆర్టీఓకి వెళ్ళండి. ఆర్టీఓ మీకు నమ్మకం లేకపోతే కలెక్టర్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మేము పే చేస్తాము. మీకు ఎవరైతే ఓనర్ అమ్మిండో గంగాచారి అనేవాడు ఎందుకు మీకు అద్దం చూపించడం లేదు? పూర్వాలకు ఎందుకు రావడం లేదు? లేదు రమణారెడ్డి రాజకీయంగా భయపిస్తున్నాడని చెప్పి నా మీద ఒక ప్రచారం చేసిండు. నేనున్నాను, మీ చేతికే ఈ డాక్యుమెంట్ ఇచ్చిపోతా, అతని చలాన కట్టుకోమనండి, అతని అద్దులు చూపించమనండి. నిజంగానే మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ల్యాండ్ ఉందంటే నేను మీ ముందంటే రాసిస్తాను. వాళ్ళు పెట్టుకున్న డబ్బు ఖర్చు మొత్తం అంతా నేనే కడతా. దీనికి డాక్యుమెంట్ కినా వాళ్ళు కినా ఫేక్ అని తేలితే నాకు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏమవుతారు? మీరు ఫ్యామిలీ ఫోటోలు పెట్టేది, సైకిల్ దొక్కున్నాడు మార్కెట్ యార్డ్ ఇయ్యొద్దు అనేది, ఒక మహిళను ఇదే మీరు చేసేది? రాజకీయంగా ప్రేర్ చేసుకోమను, రాజకీయంగా ఎదగమను ఎవరైనా కానీ చెప్తున్నా, ఛాలెంజ్గా చెప్తున్నా. వెనకుండి నడిపించే మగవాడు ఎవడైనా కానీ ముందుండి నడిపించాలి, ప్రేర్ చేసుకోవాలి. నాకు డీకేటీ భూములు లేవు, మిలిటరీ పట్టాలు లేవు, ఫేక్ డాక్యుమెంట్లు లేవు, వంకలు లేవు, వాగులు లేవు, తలకాయలు మార్చినవి లేవు, 100 ఎకరాలు నాకేం డీకేటీలు ఏం లేవు. జీనేరుగా ఒరిజినల్ ల్యాండ్ 80 సంవత్సరాలు ఈసి ఉంటే నేను ల్యాండ్ కొంటున్నా. ఈ రోజు కూడా నా దగ్గర ఎవరైనా కొనుక్కుంటున్నారు. రమణారెడ్డి దగ్గరికి పోతే పక్కా డాక్యుమెంట్ ఉంటుంది, లోన్ వస్తుందని చెప్పి ఈ ఎన్ని విమర్శలు వాళ్ళు పడలేక ఈ రకంగా జరుపుకున్నారు.